హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో నాడి నియంత్రణ సమన్వయం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రశ్నలు చూస్తున్నాం. వాదన ఏ, ప్రతివాదన ఇచ్చాడు. సకశేరు కాల పరిమాణ క్రమంలో మానవ మెదడు ఉన్నతమైన స్థానం ఆక్రమించింది. మానవుడి మెదడులో నియోపాలియం, కార్పస్ కెల్లోజం బాగా అభివృద్ధి చెంది ఉండడం దీనికి ప్రధాన కారణం. వీటిలో ఏవి సరైనవి, ఏవి సరికావో తెలపండి అన్నాడు. చూద్దాం. ఇక్కడ ఆన్సర్ చూస్తే రెండూ కూడా సత్యాలే. ఏబీలు రెండూ సత్యాలే. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. మరొక ప్రశ్న, కింది వాటిలో వరుసలో అమర్చండి అని అడిగాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ వరుస క్రమం చూస్తే గ్రానలంబిక మస్తిష్కం, ఆర్బోర్ వీటే, ఫ్రాన్స్ వెరోలి, మజ్జాముఖం అనేది సరైన వరుస క్రమం. మరొక ప్రశ్న, కింది వాటిలో భావోద్వేగ ప్రక్రియలను నిర్వహించేది ఏది? చూడండి, కింది వాటిలో భావోద్వేగ ప్రక్రియలను నిర్వహించేది ఏది అన్నాడు. ఆన్సర్ లింబిక్ వ్యవస్థ. మరొక ప్రశ్న, సత్యవాక్యాన్ని ఎంచుకోండి. ఇటువంటి దాంట్లో సత్యవాక్యాన్ని, ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి మధ్యకాలంలో, అభ్యర్థులు గమనించండి. సత్యవాక్యం, కేంద్ర నాడీ వ్యవస్థ నాడీ బహిస్త్వచం నుంచి ఏర్పడుతుంది. స్వయం చోదిత నాడీ వ్యవస్థను చాలక వ్యవస్థగా పరిగణించరు. వెన్నుపాము, ఉరహ, కటి ప్రాంతాల నుంచి ఏర్పడే వ్యవస్థ సహానుభూత పరనాడి వ్యవస్థ. నాడీ ప్రచోదన థ్రెషోల్డ్ 5.5 మిల్లీ వోల్ట్లు. వీటిలో సరైనవి అన్నాడు. చూద్దాం. ఇక్కడ చూస్తే ఓన్లీ కేంద్ర నాడీ వ్యవస్థ నాడీ బహిస్త్వచం నుంచి ఏర్పడుతుందనేది మాత్రమే సరైనది. మరొక ప్రశ్న, కింది వాటిలో సరైనవి జతపరచండి అన్నాడు. చూడండి, జతపరచండి. ఇక్కడ జాబితా 1లో త్రిధార నాడి, అంబుడ్సెన్స్ నాడి, విధారాలు, థాలామెన్ సెఫాలన్. ఈ వైపు చూడండి, చాలక నాడి, ద్వారా గోర్ధం, మిశ్రమ నాడి, సెల్సి. సరైన జత ఇది అన్నాడు. జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత ఇక్కడ. మరొక ప్రశ్న, కింది వాటిలో అసత్య వాక్యం ఏది అన్నాడు. చూడండి, అసత్య వాక్యం ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ అసత్య వాక్యం, గ్రీవ కశేర నాడులు 12 జతలు, సహానుభూత నాడి సంధి వెన్నుపాముతో కలిసి ఉండే భాగాన్ని రామస్ కమ్యూనికన్స్ అంటారు. నాడీ కనక్షీణత వల్ల మెదడులో సంభవించే వ్యాధి పార్కిన్సన్స్. యూవియా అంటే ప్రసరణ పటలం. వీటిలో సరికాంది అన్నాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆన్సర్ గ్రీవ కశేరు నాడుల సంఖ్య 12 జతలు అనేది అసత్యవాక్యం. మరొక ప్రశ్న, పరదీయ నాడీ వ్యవస్థ ఏ ప్రక్రియ? చూడండి, ఇక్కడ ప్రశ్న, పరదీయ నాడీ వ్యవస్థ ఏ క్రియాశాఖ వల్ల ఆస్తి కండరాల నియంత్రణ జరుగుతుంది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ దైహిక నాడీ వ్యవస్థ వల్ల. మరొక ప్రశ్న, వాదన బి ఇచ్చాడు. చూడండి, వాదన ఏ అను మస్తిష్కాన్ని దేహ గైరోస్కోప్ అంటారు. వాదన బి దేహ సమతాస్థితిని క్రమపరుస్తుంది. వీటిలో సరైనవి అన్నాడు. ఇక్కడ చూస్తే రెండూ కూడా సరైనవి. మరొక ప్రశ్న, వరుస క్రమంలో అమర్చండి. చూడండి, వరుస క్రమం ఏది అన్నాడు. చూద్దాం. ఇక్కడ చూస్తే వరాశిక, ఉపవరాశిక, లౌతికల, మృద్వి. మరొక ప్రశ్న, పూర్వగోర్ధంలో లేని భాగం ఏది అన్నాడు. చూడండి, పూర్వగోర్ధంలో లేని భాగం ఆన్సర్ మజ్జాముఖం. మరొక ప్రశ్న, మస్తిష్కాన్ని 2 అర్ధగోళాలుగా విభజించే రేఖ. చూడండి, ఇక్కడ మస్తిష్కాన్ని 2 అర్ధగోళాలుగా విభజించే రేఖ ఏది అన్నాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఆన్సర్ చూద్దాం, కార్పస్ కెల్లోజం రేఖ. మరొక ప్రశ్న, మానవుడి మెదడు పరిమాణ క్రమంలో ఉన్నత స్థాయి చిహ్నంగా పరిగణించేది ఏది? చూడండి, మానవుడి మెదడు పరిమాణ క్రమంలో ఉన్నత స్థాయి చిహ్నంగా పరిగణించేది ఆన్సర్ గైరీ సెల్సి. మరొక ప్రశ్న, మస్తిష్కం వల్కలం రంగుకు కారణం. చూడండి, మస్తిష్కం వల్కలం రంగుకు కారణం అన్నాడు. ఆన్సర్ సైటాన్. మరొక ప్రశ్న, కింది వాటిలో నాడి రహిత రక్తకణ సహిత భాగం ఏది? కింది వాటిలో నాడి రహిత రక్తకణ సహిత భాగం ఏది అన్నాడు. ఆన్సర్ ఊర్ధ్వ పర్యంకం. మరొక ప్రశ్న, కింది వాటిలో సత్యవాక్యం ఏది? చూడండి, సత్యవాక్యం ఏది అన్నాడు. ఈవైపు సత్యవాక్యాన్ని గుర్తించండి అన్నాడు. చూద్దాం. ఇక్కడ సత్యవాక్యాలు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవి, ఊర్ధ్వ పర్యంకంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. జ్ఞానచాలక ప్రచోదనాల సమన్వయ కేంద్రంగా పర్యాంకానికి పేరు.
మధ్య మెదడులోని ఒక జత అయతనాడి తంతువుల పట్టీలను క్రూర సెరెబ్రీ అంటారు. మధ్య మెదడులోని ఇన్ఫీరియల్ కాలిక్యులి ఆధీనంలో దృష్టి శ్రవణ విధులు ఉంటాయి. ఇవన్నీ కూడా సరైనవే. మరొక ప్రశ్న, మానవుడి సరాసరి మెదడు బరువు ఎంత? చూడండి, మానవుడి సరాసరి మెదడు బరువు 1400 గ్రాములు. మరొక ప్రశ్న, కింది వాటిలో శరీర బరువుతో పోల్చినప్పుడు అతిపెద్ద మెదడు ఉండే జీవి ఏది? అతిపెద్ద మెదడు ఉండే జీవి ఆన్సర్ సృజీవి. మరొక ప్రశ్న, రోజు సంపాదనతో కష్టపడి కుటుంబాన్ని పోషించే వ్యక్తి తనకంటే ఎక్కువగా సంపాదించే ఇతర వ్యక్తులతో సంపాదన పోల్చుకున్నప్పుడు తనకు వచ్చే డబ్బుతో సర్దుకుంటాడు. ఈ వ్యక్తిలో సక్రమంగా పనిచేసే మెదడులోని భాగం ఏది? భాగాన్ని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ అదో పర్యాంకం. మరొక ప్రశ్న, కింది వాటిలో మజ్జాముఖం ఆధీనంలో ఉండని చర్య ఏది? మజ్జాముఖం ఆధీనంలో ఉండని చర్య ఏది అన్నాడు. ఆన్సర్ అధిక మూత్ర విసర్జన. మరొక ప్రశ్న, కింది వాటిలో మానవుడి మెదడులో 4వ కోష్టకంగా దేన్ని పిలుస్తారు? 4వ కోష్టకంగా దేన్ని పిలుస్తారు అన్నాడు. ఆన్సర్ మెటాసీల్. మరొక ప్రశ్న, కింది వాటిలో అసత్య వాక్యం. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇక్కడ అసత్య వాక్యం అన్నాడు. చూద్దాం. అసత్య వాక్యాన్ని చూస్తే ఇక్కడ వెన్నుపాము అంతర్నిర్మాణం ఆంగ్లాక్షరం హెచ్ ఆకారంలో ఉంటుంది అనేది అసత్య వాక్యం. మరొక ప్రశ్న, ఫ్రాన్స్ వరోలీలో ఉద్భవించి కంటిలోని పార్శ్వ రుజు కండరాలకు చేరే చాలక నాడి ఏది? చూడండి, ఫ్రాన్స్ వరోలీలో ఉద్భవించి కంటిలోని పార్శ్వ రుజువున కండరాలకు చేరే చాలక నాడి ఏది? ఆన్సర్ అంబుర్సెన్స్ నాడి. మరొక ప్రశ్న, మానవుడి వెన్నుపాము బరువు ఎంత? చూడండి, మానవుడి వెన్నుపాము బరువు ఎంత? ఆన్సర్ 30 గ్రాములు. మరొక ప్రశ్న, మోకాలి ప్రతిక్రియా చర్య ఉనికిని గుర్తించిన సంవత్సరం. చూడండి, మోకాలి ప్రతిక్రియా చర్య ఉనికిని గుర్తించిన సంవత్సరం. ఆన్సర్ 1875. మరొక ప్రశ్న, ఈఈజీలో చూడండి, ఈఈజీలో ఉపయోగించే తరంగాలు ఏవి అన్నాడు. ఆన్సర్ బీటా తరంగాలు. చూడండి ఫ్రెండ్స్, ప్రశ్న, నాడీ ప్రచోదన ప్రవాహానికి తోడ్పడే రసాయనాలు ఏవి? నాడీ ప్రచోదన ప్రవాహానికి తోడ్పడే రసాయనాలు. ఆన్సర్ ఎసిటైల్ కోలిన్, గ్లైసిన్, హిస్టామైన్. మరొక ప్రశ్న, 20 ఏళ్ల తర్వాత ఏటా ఎన్ని నాడీ కణాలు నాశనం అవుతాయి? 20 ఏళ్ల తర్వాత ఏటా ఎన్ని నాడీ కణాలు నాశనం అవుతాయి? ఆన్సర్ 20,000. మరొక ప్రశ్న, అతి చిన్న కపాల నాడి ఏది? చూడండి, అతి చిన్న కపాల నాడి ఏది అన్నాడు. ఆన్సర్ అంబుర్సెన్స్ నాడి. మరొక ప్రశ్న, ఎదురుగా ఉన్న ఇద్దరు తన గురించి మాట్లాడుకుంటున్నారని గదిలోని కెమెరాలు తననే చూస్తున్నాయి అనుకునే వ్యక్తి కింది ఏ వ్యాధికి గురైనట్టు అన్నాడు. ఆన్సర్ స్కిజోఫ్రెనియా. మరొక ప్రశ్న, అతి చిన్న మెదడు ఉన్న జీవి ఏది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అతి చిన్న మెదడు ఉన్న జీవిని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ కోయల్టిట్. మరొక ప్రశ్న, కింది వారిలో కప్ప మెదడుపై ప్రయోగాలు చేసిన వ్యక్తి. చూడండి, కప్ప మెదడుపై ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హెల్స్. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ప్రశ్న, ఇక్కడ మానవ మస్తిష్కం బరువు ఎంత అన్నాడు. చూడండి, మానవ మస్తిష్కం. ఆన్సర్ 995 గ్రాములు. మరొక ప్రశ్న, మస్తిష్కార్ధ గోళాల్లో ఆత్మ నియంత్రణను తన ఆధీనంలో ఉంచుకునేది ఏది? ఆన్సర్ ఫ్రంటల్. మరొక ప్రశ్న, ఫరదీయ నాడీ వ్యవస్థలోని నాడుల సంఖ్య ఎంత అన్నాడు. ఆన్సర్ 43 జతలు. మరొక ప్రశ్న, ఒక నాడీ కణం నాడీ అంత్యం మరో నాడీ కణం డెండ్రైట్స్తో లేదా నాడీ అంత్యంతో కలిసి ఏర్పడే నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ సినాప్స్ మరియు నాడీ కణసంధి అంటారు. మరొక ప్రశ్న, ఆలోచనలు కలిగించే మెదడులోని భాగం ఏది? చూడండి, ఆలోచనలు కలిగించే మెదడులోని భాగాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ముందు మెదడు. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో నాడీ వ్యవస్థ సమన్వయం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.